ధర్మపథము అంటే ధర్మ మార్గం అన్నమాట. ఇందులో ఈ దినము సత్య ప్రశంస అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటామన్నమాట. ఈ ధర్మ మార్గంలో సత్యము అన్నదానికి కూడా ఇప్పుడు ధర్మము అనేప్పుడు కూడా మనం రెండు చెప్పుకున్నాం ఇంతకుముందు. ధరతి లోకానికి ధర్మ అని చెప్పుకున్నాం. ఆ ప్రకారముగా సత్యానికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటి సత్యానికి? త్రికాల బాధ్యత్వం సత్యత్వం. మూడు కాలములలో నాశరహితమైన వస్తువు ఏది ఉందో దాని పేరేమిటి? సత్యం. అర్థమైంది కదా అందరికీ? మూడు కాలముల్లో నాశరహితమైనటువంటి వస్తువు ఏది ఉందో దాని పేరు సత్యం. మరి మూడు కాలాలు అంటే ఏ కాలం? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. భూతకాలం అంటే అందరికీ ఏం అర్థమైంది చెప్పండి? జరిగిన దాన్ని ఏమంటారు? భూతకాలం. జరగవలసిన దాన్ని ఏమంటారు చెప్పండి? భవిష్యత్తు కాలం. జరుగుతున్న దాన్ని ఏమంటారు? ఇది తెలుసుకోవాలి. ఇది భూతకాలం కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఏమి ఇంత ఇస్తామని టీవీలు వేసారనుకోండి, అప్పుడు లేదా పేపర్లు ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు చెప్పకపోతే ఎట్లా? భూతకాలం ఇప్పుడు మనకి చెప్పాలి కదా. వర్తమానం అంటే ఏం చెప్పాలి? అందరూ నడుస్తున్నది. భూతం అంటే గడచినది. భవిష్యత్ అంటే ఏమిటి? రాబోయే. ఈ మూడు కాలముల్లోనూ ఉంటాడు పరమాత్మ. అర్థమైందా? మూడు కాలముల్లో ఏ వస్తువు అయితే నాశరహితమైనదో దాని పేరు ఏమిటి అనుకున్నాం ఇప్పుడు? సత్యం. ఇది అన్నమాట. కాబట్టి అటువంటి సత్య వస్తువుని తెలుసుకోవాలి అంటారు. అందరూ ఏమంటారు? సత్య వస్తువు. సత్యమేవ జయతే. సత్య వస్తువుని తెలుసుకున్నవాడు జయింపబడతాడు. దేన్ని జయింపబడతాడు? ఈ లోకము నుండి, ఈ దేహము నుండి అతనేమవుతాడు? జయింపబడతాడు. సత్య వస్తువుని తెలుసుకున్నవాడు ఇంద్రియముల నుండి జయింపబడతాడు. అయింది కదా. కాబట్టి సత్యమేవ జయతి అది సూక్ష్మార్థం. సత్యముకి అది సూక్ష్మార్థం. సూక్ష్మార్థము జగత్తుకి ఆధారభూతమైన వస్తువు పేరు అడిగారనుకోండి, ఏమని చెప్పాలి? సత్య వస్తువు. అందుకనే మనకి బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇప్పుడు చూసారు ఇక్కడ సత్యం అనుకున్నామా మా ప్రశంసలో? సూక్ష్మాశ్రములు సత్యము అన్నటువంటిది, బ్రహ్మ అన్నటువంటిది సత్య పదార్థం. బ్రహ్మ అనేది ఏంటి? సత్య పదార్థం. అందుకని బ్రహ్మ సత్యం. ఆ బ్రహ్మ మూడు కాలముల్లో కూడా నాశనం లేకుండా ఉంటాడు. ఇది అన్నమాట. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మనకి ఇక ఆశ్రమములో, ఏ ఆశ్రమంలో మనం అందరం ఉన్నాం ఇప్పుడు? గృహస్థాశ్రమంలో. అయితే మరి గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు కొన్ని నియమాలు ఉండాలి. నేను చెప్పుకున్నాం. ధర్మ నియమం ఒకటి, అతిథి నియమము. అలాగని ఈరోజు మరి ఆ సత్యం యొక్క ప్రశంస గౌణార్థంలో ఇప్పుడు వస్తుంది. ఇక్కడ ముఖ్యార్థంలో చెప్పుకోవడం జరిగింది. గౌణార్థంలో మరి సత్యము అంటే అందరికీ తెలుసు కదా. నువ్వు నిజంగా చెప్పు, నువ్వు సత్యంగా చెప్పంటే అర్థం ఏమిటి? అబద్ధం ఆడకుండా చెప్పు. నువ్వు చూసేది చూసినట్టు చెప్పు, మార్పిడి మాత్రం చేయకంటారు. ఇదేమిటిది? సత్యం. ఏమంటారు? నువ్వు విన్నది విన్నట్టు చెప్పురా అని అంటారు. అంటే అప్పుడు ఇదేమైంది? సత్యం. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఇష్టం లేకపోతే వాళ్ళ మీద ఏం పాడుకోరండి అల్లే, ఆ పక్కవాడు ఎంత బాగుండేది అంటూనే ఉంటుంటారు. వీరికి ఇష్టం లేక ఏం పాడుకోరంటారు. ఇప్పుడు ఏమంటారు? ఏమండి మీరు తిన్నది కరెక్ట్గా చెప్తారు, తిన్నట్టు చెప్తున్నారా? అది ఎలా ఉందా అడుగుతా మనం లేదా? అది అన్నమాట. అప్పుడు ఏమైంది మనకి? తిన్నది తిన్నట్టు చెబితే సత్యం, విన్నది విన్నట్టు చెబితే సత్యం.
చూసినట్టు చెబితే సత్యం అయింది కదా. ఇది మనకి ఎక్కడుండాలి? లోకంలో ఉండాలి. ఎందుకంటే ఇవి మనకి అంతఃకరణ శుద్ధికి హేతు ఏమిటి? ఈ సత్యమైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే నడవడికలో ఈ యొక్క గౌణార్థంలోని సత్యాన్ని మనం చక్కగా పరిశీలిస్తే ఆ సత్య వస్తువుని మనం తెలుసుకుంటాం. తెలుస్తుందా అందరికీ? అందుచేత నాస్తి సత్య సమో ధర్మ న సత్యాద్విద్యతే పరం నహి తీవ్రతరం కించిత్ అనృతాధిక విద్యతే. నాస్తి సత్య సమో ధర్మ, సత్యానికి సమమైన ధర్మము లోకములో లేదు. సత్యానికి సమమైన ధర్మము లోకంలో ఎక్కడా కూడా లేదు అని చెప్తున్నారు. నా సత్యాద్విద్యతే పరం, సత్యము కంటే పరం ఉత్కృష్టమైనటువంటి వస్తువు ఇంకొకటి లోకంలో లేదు. కించిత్ అనృతాదిక న విద్యతే, ఇక తీవ్రతరమైనటువంటి అనృతము కంటే గొప్పది ఇంకా ఇంకోటి లేదు. అందుచేత వేదం ఏం చెప్పింది? సత్యం ఏం చెప్పింది వేదం? రోజు చదువుతాం కదా, సత్యం ఆ తర్వాత ముక్క సత్యం వద. ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట మనం. చెప్పండి, సత్యం వద గట్టిగా. ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. ఇది వేదం. చదువుకోవాలి ముక్కలన్నీ రోజు. చదువుతుంటే అంత ఎక్కడ ఈ వేదం వచ్చిందో అనుకుంటాయి అందరా. కాబట్టి సత్యం వద. వద అంటే ఏమిటి తెలుసా? వద వ్యక్తాయం వాచి. కాబట్టి ఓం వద వ్యక్తాయం వాచి. వద వ్యక్తాయం వాచి అంటే ఏమిటి? వద అంటే చెప్పుట. వద అంటే ఏమిటి? సత్యాన్ని చెప్పాలి. సత్యాన్ని ఏం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు సత్యం వద అనేటువంటి దా ఉంది కదా, ఆ దా అనేది ఏమిటి అంటే తాత దా ఏదా? ఇది తాతదా మొదటిదా రెండోదా? మొదటి దాకా మొదటి రెండో దా పలికనుకోండి, సత్యం వద అని అనుకోండి. గోవిందా మంట పెట్టారు బాగా లేచి. కాబట్టి ఏమి సత్యం ఇది అయిపోతుంది మనకి. ఇప్పుడు ఏమీ లేదు, చిన్న ఒత్తి పెట్టామంటే అంటారు అందరూ. ఇంతే. సత్యం వద అంటే సత్యమును పలుకుము. దానికి ఏమి చెప్పి మనం ఏం పెట్టామో ఒత్తి పెడితే ఏమైపోయింది? సత్యమును ఇక పలకక్కర్లే. మీరు చెప్పాం కండి, సత్యం వద అన్నాం కదా. మీకు కనబడిపోతే మేమేం చేస్తా ఉంటాం. అదైందా? అలా కాకుండా సత్యం వద అదైందా? అది అందుకు చెప్తున్నారనమాట ఈ సత్యం. అందుకు మనం పతంజలి యోగశాస్త్రంలో యమనియమాల్లో యమము అంటే ఏమిటి మనకి మొట్టమొదట ఇచ్చారు. యమనియమాల్లో యమం అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అందుచేత ఆ సత్యము అన్నటువంటిది యమనియమాల్లో పతంజలి మహర్షి పెట్టినారు. ఎందుకంటే మానవ జన్మంలో పావనము కావాలంటే ఆ సత్యమైనటువంటి ఆచరణ ఉండాలి. అది అందుకని ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని మనం ఆచరించాలి. అయింది కదా. అందుకు అని చెప్తున్నారు. ఉపనిషత్తు చెప్తుంది, ముందుకు ఉపనిషత్తు సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంతి ఋషయో హి ఆప్తకామాః యత్ర తత్సత్యస్య పరమం నిధానం. సత్యమేవ జయతే. ఏం జయిస్తుందంటే సత్యమేవ జయతే. అయితే మొట్టమొదట కొంచెం కష్టం. సత్యం చెప్పేవాడికి మొదట కష్టం. అర్థమైందా? ఇన్ని కష్టాలు పడిన హరిశ్చంద్రుడు, ఆయన పేరు మొట్టమొదటి హరిశ్చంద్రుడే అన్నమాట. అంటే తర్వాత సత్యాన్ని పాలించాడు కాబట్టి సత్యాన్ని ఇచ్చారు. ఆయనకి ఇంటిగారి పేరు ఆయనకి ఏం పెట్టారు? హరిశ్చంద్రుడు. అర్థమైందా? ఇక మనమందరం కలిసి ఎందులో మురుగుతుంటే అందు పేరు పెట్టేస్తాం. అర్థమైంది కదా? అందుచేత ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి? ఎన్ని కష్టాలు వచ్చినా తన పట్టుని మాత్రం. అందుకని ఈరోజు ఆయన పేరు మనం చెప్పుకుంటాం. మరి ఎంత కష్టాలు పడినా చూసి ఇంకోటి మన లోటలు అయితే కష్టాలు పడి చూసి పోనీలేదు, ఇది కష్టాలు పడుతున్నాడు మనకెందుకు వదిలిపెట్టేస్తాం. కానీ వదిలిపెట్టడం అని ఏమంటారు మీకు గుర్తుందా? ఎన్ని కష్టాలు పడినా వదిలిపెట్టడంలే వాడిని ఏమంటారు? నక్షత్రకుడు అంటారు. మీరు డ్రామా చూడలేదా? ఈ నక్షత్రకుడు అంటాడు రా అంటారు. అంటే కళ్ళతో చూస్తూనే ఉన్నాడు సత్యహరిశ్చంద్రుడు చేసిన పనులన్నీ. కానీ ఈయన మాత్రం ఇస్తావా లేదా? ఏదో చెప్పలేనని చెప్పి నాకు ఒకటే మొక్క ఇవ్వలేకపోతే ఇవ్వలేని చెప్పి చాలా అంతే. ఇక నాకు నేను ఇవ్వలేని అని చూశాడు. ఏదో ఒకటి అంటాడు ఆయన. తుది ప్రాణ శ్వాస ఉన్నంత వరకు కూడా తన పట్టులు మాత్రం ఆయన అదేనమాట. ఈయన ఎలాగైనా ఈయన మనం పట్టి కొట్టచ్చు. ఈయన అందుకే నక్షత్రకుడు లాంటి వాడు అంటారు. ఎలా అంటే నక్షత్రకుడు లాంటి వాడైనా ఉండాలి. దేనికోసం ఉన్నాడు? ఈయన వల్ల కదా ఆయన పేరు వచ్చింది. ఎవరికి? లేకపోతే ఆయనకి అంత పేరు వస్తుందా? మనం వీళ్ళు చెబుతుంటాం నక్షత్రకుడు లాంటి వాడు. చీ ఎంత కష్టాలు పోయినా చూడలేదంటే ఆయన పేరు మోగేది ఉంటుంది. 2000 డబ్బాలాగా మోగేదే ఉండదు. అందుకని నేను అనుకున్నాను చూసారా, ఎవరు లోకంలో బంధువులు అంటే ఏమనుకున్నా? అపవాది, ఇంకోరెవరు? అతిథి. అపవాది మనకి బంధువు అనమాట. ఎప్పుడు మన మీద లేనిపోయిన వాళ్ళని నిందలే చెబుతూ ఉంటుంటాడు. వాడు మనకి ముఖ్యమైన బంధువు. ఇది బాగా కొంత స్వామికి రేపటి అందరు తిరుగుతూనే ఉంటారు మాకంటే కాదు. కాబట్టి ఎందుకంటే అపవాది హరేత్ పాపం, పాపాన్ని తీసుకుంటాడు. ఎవరు? పాపం కోసం ఈ పాటలైన పడుతున్నాం. వారు పాపాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అందుచేత ఈ ప్రకారంగా ఇక్కడ ఆయన వల్ల ఈయన పేరు వచ్చింది. సత్యమేవ జయతే. సత్యం ఎప్పుడైనా జయిస్తాడు. అది ఎప్పుడు కూడా నష్టం రాదు. మనకి ప్రస్తుతం మాత్రం కష్టంగానే ఉంటాయి. చేదు తినడం ఎవరికి కష్టంగా ఉండదని చెప్పండి? అందరికీ కష్టమే. కానీ ఆ చిన్నప్పుడు ఎవరు చేదు తిన్నాడో వాడి జీవితంలో వాడికి రోగం మాత్రం ఉండదు. మనం చిన్నప్పుడు చేతులు బెల్లం తినడం ప్రారంభించిన జీవితం అంతా రోగం అనుకోండి. అర్థమైందా? కాదు, మొట్టమొదట ఆ చేదు తినేవాడికి రోగం ఉంటుందా? ఉండనే ఉండదు. కానీ మొట్టమొదటే అన్నీ లైన్ పడిపోతాయి. ఆ ప్రకారంగా మొట్టమొదట ఎవరైతే కష్టాన్ని భరించినారో చివరికి వాళ్ళకి సుఖం వస్తుంది. సత్యమేవ జయతే నానృతం. అనృతం నా జయతే. అబద్ధం ఎప్పుడూ కూడా జయించదు. సత్యేన పంథా వితతో దేవయానః. ఇంకా చెప్తున్నారు సత్యము ద్వారా ఇంకో లాభం ఉందన్నమాట. ఇహలోకంలో సుఖమే, పరలోకంలోనూ సుఖమే. తర్వాత ఇంకెలాంటి ఉంది? దేవయాన మార్గంలో పోతాం మనం. చనిపోయిన తర్వాత దేవయాన మార్గం. మనకి 2 మార్గాలు, పితృయాన మార్గం, దేవయాన మార్గం అన్నమాట. అర్థమైంది కదా? అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం
తత్ర చాంద్రమసంజ్యోతి అని మనం అనుకుంటున్నాం. అర్థమైందా? అగ్నిజ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణ. తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ధూమోరాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయన. తత్ర చాంద్రమసంజ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. అందులో ఒకటి ఏ మార్గం? పితృమార్గం, పితృయాన మార్గం. రెండవది దేవయాన మార్గం. భగవద్గీతలో ఈ రెండు మార్గాలు చెప్పారు. శుక్ల కృష్ణే గతి హ్యేతే శాశ్వతీ సమాహ మతే. యాకయా యాత్యనా వృత్తి అన్యయ వర్తతే పునః. ఒక మార్గం ఏమంటే పునరావృత్తి రహితంగా చేస్తుంది, ఇంకొక మార్గం అంటే పునరపి జననం. అటువంటిలో ఈ సత్యాన్ని పాలించే వాడికి ఈ దేవయాన మార్గం వస్తుంది. అర్థమైందా? అంటే ఏమిటి? ఉత్తరాయణ మార్గం, దేవయాన మార్గం. మరి దేవయాన మార్గం ఏం చేస్తుంది తెలుసా? బ్రహ్మలోకానికి తీసుకుపోతుంది. ఎక్కడికి? బ్రహ్మలోకం. మనకి చంద్రలోకం ఉంది, ఇంద్రలోకం ఉంది. ఆ విధంగా ఎన్ని లోకాలు ఉన్నాయి పైన మనకి? భువః భూర్లోకం, సువః సువర్లోకం, మహః మహర్లోకం, జనః జనలోకం, తపః తపోలోకం. ఈ విధంగా లోకాలు పైన ఉన్నాయి. అందులో మనకి ఆ యొక్క బ్రహ్మలోకానికి పోతారు ఎవరు సత్యాన్ని చక్కగా పాలిస్తూ ఉన్నారో. మరి బ్రహ్మలోకం వెళ్తే వచ్చిన లాభం ఏమిటంటే ఏ లోకంకి వెళ్ళినా రావడం ఉందే, బ్రహ్మలోకంకి వెళ్ళేవాడు మాత్రం మళ్ళీ రాడు. తెలుస్తుంది అందరికీ. మన నియమ పాలన వల్ల మనకు వచ్చే లాభం, బ్రహ్మలోకం వెళ్ళేవాడు మరలా. అయితే ఏమి రాకపోతే ఏమవుతుందంటే ఆ బ్రహ్మ ద్వారాగా ఆత్మజ్ఞానాన్ని బోధింపబడి అక్కడి నుంచి ముక్తుడు. మరి ఇప్పుడు బ్రహ్మ ఎంతవరకైతే ఉంటాడు, ఎన్ని కోట్ల సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు హాయిగా బ్రహ్మలోకంలో ఉంటాడు. అయినా అన్ని కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకం. ఆ తర్వాత ఏమవుతాడు? మరి మనకు రాడు. మిగతా మనమందరం మళ్ళీ వస్తాం పోతాం. ఇది అనమాట. సత్యేన పంథా వితతో దేవయాన. దేవయాన మార్గం మనకి వస్తుంది. ఏన ఆక్రమంతి ఋషయః ఆప్తకామాః. ఆప్తకామాః ఋషులు అందరూ కూడా ఏ స్థితినైతే పొందినారో అటువంటి నిధానమైనటువంటిది, పరమైనటువంటిది అదే ఏమి ఈ సత్యం వల్ల మనకు వచ్చే చూసారా? అది అందుకని సత్యం అన్నటువంటిది చాలా గొప్పది అని ఇంకా చెప్తున్నారు. సత్యమూలం జగత్ సర్వం లోకాః సత్యే ప్రతిష్ఠితాః సత్యేన సిద్ధిం ప్రాప్తా హి ఋషయో బ్రహ్మవాదినః అని వరాహ పురాణంలో చెప్తున్నారన్నమాట. సత్యమూలం జగత్ సర్వం. ఈ సమస్త జగత్తుకి కారణం ఏమిటి? సత్యం. ఇక చెప్తున్నారు సత్యే లోకాః ప్రతిష్ఠితాః. ఆ సత్యమునందే ఈ సమస్త లోకాలు కూడా ప్రతిష్ఠింపబడ్డాయి. సత్యేన సిద్ధిం ప్రాప్త. చూడండి, సత్యం వల్ల సిద్ధి కలుగుతాయి. అందుకనే పతంజలి మహర్షి చెప్పినారు సత్య ప్రతిష్టాయ క్రియా ఫలాశ్రయత్వం అన్నారన్నమాట. ఎవరైతే సత్యాన్ని చక్కగా ఆచరిస్తుంటారు జీవితంలో, వారి యొక్క వాక్ అన్నారనుకోండి, ఒక లేని వాడిని చూసి, ఒక ధీరుని చూసి నువ్వు ఈ క్షణము నుండి చక్కనైనటువంటి ఐశ్వర్యవంతుడు అవుతావు అనే మాట అన్నారనుకోండి, మరుక్షణం నుంచి ఆయనకి అది కలుగుతుంది అన్నమాట. సరైనది కాదు. అందుచేత అటువంటి సిద్ధి కూడా మనకి అదే సిద్ధులు చెప్పినారు. సత్య ప్రతిష్టాయ క్రియాఫలాస్ అనుకుంటారు కొంతమంది. మేము హైదరాబాద్ వచ్చి చాలా కాలమైంది, మరి మాకు ఒక ఇల్లు కూడా లేదు, మీ యొక్క ఆశీర్వాదం కావాలని అనుకోండి. మీకు వచ్చే నెల ఇల్లు అయిపోద్దని అనుకోండి, అయిపోయాయి గోయిందా, ఒక నెల ఇల్లు అయిపోయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏదంటే అది అయింది కదా. ఈ ప్రకారంగా చూడండి ఏం చేశారు తెలుసా? అక్కడ అబద్ధవాడికి ఒక స్వామీజీ వెళ్ళారు.
ఎక్కడికి? ద్వారక. వెళ్ళేటప్పుడు యాదవులందరూ ఏం చేశారు తెలుసా? ఆ స్వామీజీ ఏదో చెప్పింది అయిపోతుందట, అదేమైపోతుంది తమాష చూద్దాం అనుకొని ఒక ఏమీ లేకుంటే ఒక గర్భిణీగా అన్ని పట్టాలు గిట్టాలు ఏవో తట్టాలు కట్టేసి ఇలా పట్టి కట్టేసి స్వామి నమస్కారం అమ్మా నువ్వు వంగలేవా వాళ్ళు అనమాట. ఇంకా మంచి వంగలేవమ్మా అంటారనమాట. ఏమిటి గర్భం ఉంది కదా 9 నెలలు అని వ్యాఖ్య చేస్తున్నారు. అయితే స్వామీజీ మరి ఈ వీరికి ఎవరు పుడతారన్నారు. చూసా ఆయన అప్పుడే అన్నాడు, ఒక ముసలో దుడ్డు పుడుతుంది బొమ్మ అన్నాడు. ఆయన సత్యవాక్ పరిపాలకుడు అనమాట. ఇక అన్నమాటకే తిరుగులే. ఇవి యాక్షన్ చేశారు. అర్థమైందా? నీ ముసలం దుడ్డు పుడుతుందా? అదే యాదవ్ కులానికి ఏమైంది? ముసలం దుడ్డు అయింది. అది యాదవ్ కులాన్ని ఎంత దాన్ని ఆ దుడ్డును అరగదీసి వస్తున్నారు అందరూ. అంతే. చూసినారా ఏం చేసినారు? అక్కడికి దాని చిన్నది ఉండిపోయింది, ఒక జానుడు బెత్తుడు, దాంతో కృష్ణుడు అయిపోయినాడు. అర్థమైందా? ఈ ప్రకారంగా అంటే విషయం ఏమిటంటే ఇది అనమాట. అందుకు ఆ సత్యమైనటువంటి స్థితి అనేది మనం సంపాదించుకుంటే అయితే మొదటి కష్టం, తరువాత ఎంత సుఖం తెలుసా అంత అది చెప్పారు. ఈ ప్రకారముగా ఇంకా ఏ లాభం ఉంది అంటే సత్యం వల్ల వరాహ పురాణంలో చెప్తున్నారు. భూమి కీర్తిర్యశో లక్ష్మీ పురుషం ప్రార్థయంతి సత్య సమనువర్తంతే సత్యమేవ భజేత్తతః అంటున్నారు. ఎవరైతే సత్యాన్ని పాలిస్తూ ఉన్నారో వాళ్ళకి భూమి వాళ్ళకి చెప్పకండి. ఉద్దన్న ఎకరాలు వందల ఎకరాలు భూములు అనమాట. మనమేమో 3 అడుగులు కావాలంటే 33 సెంట్లు తాగుతున్నాం ఇక్కడ పక్కనే. అర్థమైందా? అలా కాకుండా వాళ్ళకి వందల ఎకరాల భూములు ఇచ్చిస్తాయి. ఈ భూమే కాదు, కీర్తి దిగంతం ఆచంద్ర తారార్కం. ఏనాడో పోయినాడు హరిశ్చంద్రుడు, ఈనాడు ఏమైంది? ఏనాడో శివ చక్రవర్తి పోయినాడు, ఈనాడు మనం ఏంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి లేవవి దిగంతాలుగా కీర్తి అనమాట. అది యశ అది అనమాట. ఇది అలాంటిదే ఇంచుమించు. ఇంకా లక్ష్మీదేవి జరిగింది కదా, ప్రార్థిస్తాయట. ఇవన్నీ మేము ఆయన దగ్గర ఉండాలని రోజు భగవంతుని ప్రార్థిస్తాయి. భూదేవి భగవంతుని ప్రార్థిస్తుంది ఏమని? ఎక్కడైతే ఆ సత్యవాక్ పరిపాలన ఉన్నాడో వాళ్ళ దగ్గర మేము ఉండేటట్టు ప్రసాదించమని మీ దగ్గరికి వస్తామయ్యా అని వాళ్ళు ప్రార్థిస్తారు. ఎవరైతే సత్యవాక్ పరిపాలన చేస్తున్నారో అక్కడ లక్ష్మీదేవి ఫోన్ చేస్తుంది, స్వామి మీ దగ్గరికి వచ్చేస్తున్నాను నేను అని. మనం అందరం ఏం చేస్తాం? అమ్మా ఎప్పుడు వస్తావు? ఇప్పటికే చాలా కష్టాలు పడి వస్తూ ఉన్నాం మేము, ఎప్పుడు తీరుస్తావో అని మనం ప్రార్థిస్తే అక్కడికేమో ఆవిడ వస్తాను 24 గంటలు ఆయన ఫోన్లు మీద ఫోన్లు. అమ్మా నాకు వద్దు నువ్వు చాలు అంటాడు ఆయన. వద్దు నేను ఇంకెక్కడ నీ దగ్గరే ఉంటానంటాడు ఆయన. చూసినా తంటాలు వచ్చినాయి. ఈ విధంగా భూదేవి కానీ, కీర్తి కానీ, యశస్సు కానీ, లక్ష్మి కానీ వీరందరూ కూడా ఎవరైతే సత్యవాక్ పరిపాలన చేస్తున్న పురుషున్నో ఆ పురుషుడి దగ్గరికి వెళ్ళాలని ఏమి ప్రార్థిస్తాయి. ఆయనకి ఎలా ఉంటే ఆయనతో అనుసరించుకొని ఉంటారు. అంతా గొప్పదన్నమాట. ఏమిటి ఈ యొక్క సత్యం ఆ ప్రకారముగా చెప్తున్నారన్నమాట. ఇంకా చెప్తున్నారు మనకి ఇంకెలాంటిదంటే వరంకోపశతాద్వాపి వరం వాపి శతాత్ క్రతుః వరం క్రతు శతాత్ పుత్రః సత్యం పుత్ర శతాద్వరం. వింటున్నారు అందరూ? అటు చూస్తే పోతుంది అది, ఇంకా అటుబాటు మన మీద ఉండదు. వరంకోపశతాద్వాపి అంటే ఒకదానికంటే ఒకటి ఎట్లు వేసుకొని ఆ సత్యం యొక్క ప్రశంస చేస్తున్నారు. కోపం అంటే తెలుసు కదా, కోపస్థ మండోకం అంటుంటారు మన వాళ్ళు. ఉదాహరణకి
ఆ బావిలో ఉన్నటువంటి కప్పలాంటిది వీళ్ళు, అంటే బావి కంటే ఎగస్టి వెతికే. అందుకని 100 బావులు తవ్విస్తే ఎంతో, ఒక వాపి తవ్విస్తే అంత ఫలితం. ఒక పెద్ద చెరువు తవ్విస్తే అంత లాభం, అంత పుణ్యం. ఇప్పుడు చెప్తున్నారు 100 ఆ యొక్క చెరువులు తవ్విస్తే ఎంత ఫలితమో, ఒక క్రతుహు అన్నమాట. ఒక మంచి యాగం చేస్తే అంత ఫలితం. అయిందా? చక్కనైనటువంటి యాగము, ఒక యాగం చేస్తే అంత ఫలితం. వరం క్రతు శతాత్పుత్ర, 100 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితమో, ఒక పుత్రుడు ఉంటే అంత లాభం. 100 మంది పుత్రులుంటే ఎంత లాభమో, ఒక సత్యమో అంత లాభం. అర్థమైందా? సత్యం యొక్క ప్రశంస మహాభారతంలో కూడా మనకి చక్కగా ఇస్తున్నారు. అందుకు ఈ ప్రకారముగా మనం చూడండి, ఒకానొక సమయంలో వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ ఋషులందరూ ఉన్నారు. ఉంటే విశ్వామిత్ర మహర్షి అనుకున్నాడు, ఏదో ఒక విశేషమైన యజ్ఞం చేస్తే బాగుంటుంది మనం అనుకొని అందరికీ ఆహ్వానాన్ని పంపారు. విశ్వామిత్రుడు ఆహ్వానం పంపితే వెళ్ళని వాడే ఉండడు, వెళ్ళకపోతే వాడు అంతా చూసేస్తాడు అప్పుడే ఎక్కడి నుంచే. అర్థమైందా? అందుకని ప్రతి వారు భక్తిగా వెళ్ళకపోయినా భయంతో పోతారు. ఇక్కడ కూడా కొన్ని స్థలాలకు మనకి వెళ్ళడానికి ఇష్టపడదు, కానీ దేంతో పోతాం. అబ్బో అక్కడికి వెళ్ళకపోతే తర్వాత ఏమవుతుందో, మనం పోయి వాదన వేసుకొని మంచిది అనుకోండి. అలాగే అందరూ మొత్తం ఇంద్రాది చంద్రాదులు అందరూ వచ్చి కూర్చున్నారు యజ్ఞంలో. బ్రహ్మాండంగా ఎలాగైతే మనం యజ్ఞం ఇప్పుడు చేస్తూ ఉన్నామో ఆ ప్రకారంగా యజ్ఞాలు చేస్తూ బ్రహ్మాండంగా ఉన్నారు. అయితే మరి వశిష్ఠ మహర్షిని కూడా స్పెషల్గా ఆహ్వానించారు. ఆయన స్పెషల్గా ముఖ్య అతిథులు వచ్చినటువంటి వారిని మధ్యలో కూర్చొని పెడితే బాగుంటుంది. చెప్పండి, ఆయన పేరేం పేరు? ముఖ్య అతిథి. అందుకని ఆయనకి ప్రత్యేకంగా ఒక సింహాసనం వేసి కూర్చుని పెట్టారు. ఎవరు? విశ్వామి కూర్చున్నారు. అంతా అయిపోయిందండి. 3 రోజులు యజ్ఞం అయిపోయిన తర్వాత దక్షిణలు ఇవ్వాలి. యజ్ఞం అయిన తర్వాత దక్షిణలు పెట్టలేదు అనుకోండి, అది తామసం అంటారట. అర్థమైందా? అందుకోసం ఇక వారు అందరికీ దక్షిణలు ఇచ్చినారు. ఎవరికి? ఋషులందరికీ. కానీ ఈయనున్నారు కదా, ఎవరు? వశిష్ఠ మహర్షి. ఈయనకి అందరితో ముఖ్య అతిథి పిలిచినప్పుడు ముఖ్యంగా ఉండాలి కదా, అందుకే ఈ స్పెషల్గా దక్షిణ ఇద్దాం అనుకొని వెంటనే అందరిలో చెప్పారు, నేను ఒక 25 సంవత్సరాలు తపస్సు చేసి ఉన్నాను, ఆ తపో ఫలితం దక్షిణగా ఇచ్చేస్తున్నానని చెప్పేసి దారం పోస్తున్నాడు. ఎవరికి? వశిష్ఠ మహర్షికి దారం పోసేశారు. అందరూ సంతోషించినారు. చూసారా, 25 సంవత్సరాల తపస్సుని దారిపోశాడు. అంటే ఆయన తపస్సు ఖాళీ అయిపోయింది, ఈయనకి వచ్చింది. ఇక ఈయన ఏం చేశాడు వశిష్ఠ మహర్షి, మరొక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఇది పెద్ద యజ్ఞం పెట్టాడు. ఆ యజ్ఞం పెట్టేటప్పుడు ముఖ్య అతిథిగా విశ్వామిత్రుని పిలిచినాడు. ఎవరైనా మరి తనకు ముఖ్యంగా పిలిచినప్పుడు ఇంకోటి ముఖ్యంగా పిలిస్తే ఊరుకుంటాడా? అందుకే ఇదంతా నాకేది కానీ ఆయన పిలిచాడు. ఆయనకి బ్రహ్మాండమైన అలంకారంతో విశ్వామిత్రుడు చూసి ఐషయి కూర్చున్నాడు. ఆహా, ఏంటి ఇలా ఉంది, ఇంత బ్రహ్మాండం అనుకోడు. వశిష్ఠ మహర్షి ఒకవేళ మర్చిపోయినా, ఎవరికి ఆహ్వానం పంపకపోయినా అందరూ వెళ్ళాలని కుతూహలం ఆయన యజ్ఞానికి. ఎందుకంటే ఆయన అంటే పరమ ప్రేమ అందరికీ, పంపాలని ప్రశ్నేలే. ఇక జనం ఈయన దగ్గర భక్తితో వెళ్తారు, ఆయన దగ్గరికి భయంతో వెళ్తారు. అర్థమైందా? ఇక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం అయిపోయింది. యజ్ఞం అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైన దక్షిణలు అందరికీ ఇచ్చేసినారు. ఈయన అనుకున్నాడు, నాకు అంత స్పెషల్ ఇచ్చినాడు కదా, ఎవరు? ఈయనకి మంచి యజ్ఞం ఇవ్వాలి అనుకొని, నాయన విశ్వామిత్ర, నీ రుణం ఆనాడు ఇచ్చా, ఈనాడు నాకు తీర్చుకునే అవకాశం లభించింది, పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి నేను ఒక్కసారి నైమిషారణ్యములో
ఒక గంట సత్సంగం చేసిన, ఆ గంట సత్సంగంలో ఒక్క 15 నిమిషాలు సత్సంగాన్ని నీకు నేను నా యజ్ఞ నిమిత్తంగా దారపోస్తానని తీసినాడు కమండలం. ఇక స్వామి కోపం వచ్చింది, పాయించి గంతులేసి ఉబ్బి తబ్బిబ్బులేసి వసుదేవుడు అన్నట్లుగా గంతులేసి ప్రారంభించినాడు. ఇదా ఏమైనా జ్ఞానం ఉందని దీనికి? నా యజ్ఞంలో 25 సంవత్సరాలు తపస్సిస్తే ఎక్కడో సత్సంగం చేశాడు 15 నిమిషాలు తపస్సు దాని. మీ అందరికీ న్యాయంగా ఉందా? ఏదన్నా కోపమే. ఎవ్వడు మనమైతే మాత్రం మధ్యలో లేచిపోయి అదే అంటాం, అదైనా కోపం ఇదన్నా కోపమే. అందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు, మాట్లాడలేదు. ఉంటే ఏం బాధో, వెళ్ళిపోతే ఏం బాధ అర్థం కావట్లేదు. మీతో తీసుకోండి. వెళ్ళిపోయామంటే ఏం చేస్తాడో, కూర్చుంటే ఏం చేస్తాడని ఎలలేక కూర్చోలేక నిలబడుతూ పక్క తిరుగుతూ ఉన్నారు అందరూ. సరే, మొత్తం మీద ఏమైంది తెలుసా? ఇక వెంటనే అయ్యా ఈ సమస్య జరుగుతుంది. అయ్యా విశ్వామిత్ర, ఇందులో ఉన్నవాళ్ళు పక్షపాతమే. నీ పక్క కొంతమంది, నా పక్క కొంతమంది. అందుచేత ఇప్పుడు మాత్రం ఏం చేయలేం మనం. కాబట్టి సూర్య భగవానుడు ఉన్నాడు అక్కడ ఒకటి, రెండవది వాయుదేవుడు ఉన్నాడు, మూడవది యమధర్మరాజు ఉన్నాడు, నాలుగవది వింధ్యాచలం మోసినటువంటి వాడు ఉన్నారు. వీళ్ళ నలుగురికి అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షపాతం ఉండదు. ఇప్పుడు కొంతమంది నీ మాట ఆడతారు, కొంతమంది నా మాట ఆడతారు. మన తగు తెగదు కాబట్టి వాళ్ళ నలుగురిని మనం రప్పించి ఇది ఏమి నేను చేసింది పొరపాటు ఉంటే అప్పుడే ఒప్పుకుంటాను అన్నాడు. ఎవరు? అలానా? రప్పించేది? మీరేం రప్పించేది? నేను ఇప్పుడేం చేస్తున్నాను అన్నాడు. మీరు రప్పించాలని 10 రోజులు పడుతుంది, నాకు తాడైపోయి క్షణం తీరిపోడు అన్నాడు. ఎవరు? అలానా? వెళ్ళారు సూర్యభవన్ దగ్గరికి. వెళ్ళి సూర్యభగవానుడు వెంటనే ఆత్మ అని చెప్పి సాధారణ చక్కగా ఆయన తాకి నమస్కారం చేసి కూర్చుని పెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఏమిటి సంగతి? ఏమీ లేదయ్యా, ఎంత అవమానం చేశాడంటే నన్ను ఎవరు? వశిష్ఠుడు. అది దాని సంగతి అయితే మీరు తేల్చాలన్నాడు. ఓహో, తమ ఆదేశానికి ఎప్పుడు మేము అటు చెప్పం. కానీ ఒక్క మాట, మరి నేను విడిచిపెట్టి వస్తే మొత్తం అంతా కూడా చీకటి అయిపోతే కాబట్టి ఏదో ఉపాయం చేసి నా పనికి ఎవరిలో పెడితే నేను వచ్చేస్తానన్నాడు. అలాగనా? ఇటు చూశాడు, అటు చూశాడు, ఏమీ తోచలేదు. అయినా పర్వాలేదు, కొంచెం ఆలోచిస్తే ఎవరిని పెట్టాలో ఆలోచిస్తాను, నేను ఫోన్ చేస్తాను, అర్థమైందా? కాబట్టి అప్పుడు వద్దని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. అయిపోయిందా? వాయుదేవి దగ్గరికి వెళ్ళాడు. వాయుదేవా, ఇప్పుడు ఇలా జరిగింది. అలాగా అమంతుని మహాత్ములకి జరగమా? అయ్యో చెప్పని ఏమిటన్నారు. సరే, ఆయన అలాగే చెప్పాడు. మరి నా స్థానంలో ఎవరిని పెడితే నేను వస్తున్నాడు. ఏం తోచలే. మళ్ళీ నీకు కూడా ఫోన్ చేస్తానని చెప్పాడు. సరే, అక్కడి నుంచి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు ఇదే మాట. సరే, నీకు అలాగన్నాడు. వింధ్యాచలం వెళ్ళాడు. ఆయన ఏ పని అందుతే పిలక అందరు కాళ్ళు అన్నట్లు వచ్చాడు. వశిష్ఠ, ఇక్కడ అవమానం చేశాను నన్ను, అక్కడ కూడా నా పరుగు తీసాడు. అక్కడ అంతరిక్షంలో ఇదే నేను చేసే పని. ఇక తగులుకున్నాడండి ఎవరిని. ఇక ఆయన ఏమీ లేదు, హాయిగా ఉన్నాడు. ఎవరు? హాయిగా ఉన్న చికాకే. ఏడ్చినా చికాకి. ఒకరి మారి ఏడుపులు చూసావా ఏడుస్తుంది అంటారు, నవ్వుతూ ఉంటే నవ్వు అంటారు. ఒకటే మనకి ఇటు వెళ్తుంది అటు వెళ్తే గొయ్యే, మన వాళ్ళతో ఎలాగైనా చికాకులే. ఇక అనుకోని అప్పుడు చక్కగా ఆలోచించి కూర్చో అని చెప్పి కొబ్బరి బండం కొట్టిచ్చాడు. ఎవరు? వశిష్ఠుడు. ఏదో మండిపోయి వచ్చాడు కాబట్టి తాగినాడు. తాగి మొత్తం మీద వశిష్ఠుడు ఇక్కడుండే ఆగండి, తొందరపడకండి అని చెప్పి ఈ మాల తీశాడు. తీసి ఓ రుద్రాక్షమాల, నేను ఒకసారి తపస్సు చేసి సత్సంగం చేశాను. అందులో 15 నిమిషాలు మీకు దారిపోస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆ సూర్య భగవాన్ స్థానంలో ఉండి ప్రపంచంలోకి వెలిగించి సూర్యుని పంపించని మంత్రించి కమల నీళ్ళు చల్లి మాలలు వదిలేసి తిన్న వెళ్ళిపోయి సూర్యుడు వెళ్ళిపోయి సూర్యుడి స్థానంలో ఉండిపోయి ఏది మాల. ఇక అప్పుడు ఏమైపోయింది? సూర్యభగవాన్ అలా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికి విశ్వామిత్రుడికి కొంచెం దాహం తీరింది, ఎందుకంటే వచ్చినాడు. సరే, ఆయన దగ్గర విసనగారు ఉంది. ఆ విసనగారు తీసేసి విసనగారా, నీకు 15 నిమిషాలు దారపోస్తున్నాను. ఏమిటి? సత్సంగ ఫలితం. నువ్వు వెళ్ళి అంతరిక్షణ వాయులోకంలో ఉండి
అందరికీ గాలి. ఎందుకంటే వాయుదేవుడు అక్కడ లేదు, మన ప్రాణాలన్నీ గోయింది ఒక క్షణంలోనే. కాబట్టి నువ్వు ఆ పని చేయమని చెప్పి అక్కడ ఇచ్చేసినాడు. ఇక వెంటనే ఈ వాయుదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం ఇసుకుతుంది అన్నమాట లోకాంతాన్ని. వెంటనే వాయుదేవుడు రెండో కూర్చున్నాడు. అప్పుడు సగం తగ్గిపోయింది, చెమట్లు వస్తూ ఉన్నాయి ఎవరికి. ఇక అక్కడ కమండలాన్ని యోగదానాన్ని తీసినాడు, ఈ కమండలాన్ని తీశాడు. వెంటనే ఈ కమండలాన్ని అక్కడ వింధ్యాచలం పంపించినాడు. అక్కడ నుండి ఆయన వచ్చేసినాడు. యోగదానం తీసినాడు, యమధర్మరాజు వచ్చేసినాడు. నలుగురు కూర్చున్నారు. ఇంకా విశ్వామిత్రుడు మారు మాట. అది ఎన్ని సంవత్సరాలు తపస్సు నా దగ్గర ఉంది స్టాకు, కానీ ఒక పని కాలేదే. ఈయనేదో ఒక గంట సత్సంగం చేసినాడు, ఇది ఎంత ఫలితమా, ఇది అందరూ చూసి ఇప్పుడు ఏమో చెప్పక్కర్లే అయ్యా అనుకున్నా. ఇక విశ్వామిత్రుడికి అర్థమైపోయింది కదా, ఇంక ఇప్పుడు ఏమన్నాను ఫలితం లేదు. నా 25 సంవత్సరాల తపస్సు కంటే ఈ గంటలో పావు గంట తపస్సు ఎక్కువగా ఏది, ఆ శక్తి ఎక్కువ ఉందని చెప్పి ఆలోచించి చదువుకున్నాడు కదా. ఏమయ్యా వశిష్ఠ మహర్షి, నేను ఏదో ఒక మాట అంటాను అనుకో, అది పెద్ద రబర్ చేసేస్తాను. నేను ఏదో ఒకటి సమయానికి అంటాను, కోపం వచ్చి, అంతేగాని అది పెద్దగా పెడతావు గొప్పది. ఇక నీ 15 నిమిషాలు తెచ్చి చాలు అని చెప్పి అప్పుడు ఆ 15 నిమిషాలు దారిపోసుకుని ఆయన నమస్కారం చేసుకొని అప్పటికి వరకే నమస్కారం చేసినా ఇలాగే అంటాడు. అర్థమైందా, చేసే వంగడు. అబ్బో అహంకారం పోతే కదా, పోయినాడు ఎవడు చూశారు. ఇప్పుడు ఇందులో ఇంకో లాభం వచ్చింది మనకు, ఒక కథలో ఇంకో కథ వచ్చింది. సత్సంగం వల్ల ఫలితం ఎంతో తెలుసా? ఎక్కడ ఉపన్యాసం చెప్తుంటే ఆ కొండలతో ఆ బట్టలతో అక్కడే కూర్చుంటారు, ఆ వాక సగబెట్టడమే. ఎంత లాభం ఉంటే అవి తపస్సు చేయడానికైనా మనకు ఖాళీ ఉంటుంది కదా, సత్సంగం ఏమనిద్దా? 25 సంవత్సరాల తపస్సు ఫలితం ఒక రోజు వస్తుంది ఇప్పుడు మనకి, గంటకి. ఇక మరి ఇంకేం చెప్పమంటారు? ఎన్ని జన్మలకు మనకి ఇప్పుడు సరిపోతుంది స్టాకు. ఒక పైసా ఖర్చు కాకుండా మనకి పని వస్తుంటే పైసా ఖర్చు పెరిగిన రాత్రి పడతారు, కానీ దీనికోసమే మళ్ళీ వెనక ముందు ఆడుతారు. ఏమో ఒక వారం రోజైనా డైలీలు కనపడితే సోమవారం మళ్ళీ 10 రోజులు మర్చిపోతారు మనల్ని కొంతమంది వస్తుంటారు. అర్థమైందా? కాకుండా రోజు వినాలి, అర్థమైందా? వినాలి, భగవంతుడు ఇచ్చింది మనం తినాలి, ఇది ఉండాలి. కాబట్టి ఈ ప్రకారంగా అయిపోయింది. సరే, అప్పటి నుంచి ఈ వశిష్ఠుడి మీద మాత్రం కోపం పోలే. ఎవరికి ఇల్లేడు కానీ లోపల రోజుగా వదులుతుందా? సరే, ఎలాగైతే ఇంకొక అప్పుడు ఏమైంది, ఆ మన్నాడు ఒక ఆర్గ్యుమెంట్ పాస్ అయింది అన్నమాట. ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? పాస్ అయిపోయింది. ఏదంటారు దాన్ని? ఒకటి జారీ వచ్చింది, శాసనం. అర్థమైందా? అయితే అది చూస్తే అందులో ఏముందంటే, వశిష్ఠుడు మెచ్చుకుంటే వారి బ్రహ్మర్షి అవుతాడని వచ్చిందనమాట. దేవలోకం అది ఎప్పుడు చూశాడు? ఇప్పుడు వశిష్ఠుడు మెచ్చుకుంటే బ్రహ్మర్షి వెళ్ళారు. ఆయన మెచ్చేపు నేను వెళ్ళి ఒక్కసారి ఇంతవరకు రాజర్షిగా ఉన్నాడు ఎవరు? విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి అవ్వడానికి ఒక ఛాన్స్ వచ్చింది కదా. వెంటనే అమ్మన్నాడు. 4 రోజులు పోయిన తర్వాత వెళ్ళారు. కొంతమంది ఆఫీసర్కి వెళ్ళామంటారు, గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటంటే 2 అర్థాలు అనమాట. ఒకటి, నా పని అవ్వకపోతే నీ పని పడతానని. ఇది నా పని అవ్వకపోతే నీ పని పడతానని. సరే, మొత్తం మీద గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు వెళ్ళినా మామూలుగా అంటాడు ఇక నమస్కారం అని. ఆయన అంటాడు, రాజర్షి ఎప్పుడు వచ్చామంటాడు. అది కాదు, మంటలు వేసింది ఎవరికి? వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఒక సంవత్సరం తపస్సు చేసి వెళ్ళేవాడు. వెళ్ళి మళ్ళీ అంతే, రాజర్షి ఎప్పుడు వచ్చా? ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి అందం లేదు, ఇంకా లాభం లేదని చెప్పి ఆయనకి ఏదో వాళ్ళు వీళ్ళు బంధువర్గం అంతా కలిసి ఉంటే ఎవరికి పుత్రులు అంతా ఎవరు వశిష్ఠుడికి ఆ బంధువర్గాన్ని అంతా ఏం చేసేవారంటే 100 మందిని ఈయన ఉన్న వర్గాన్ని అంతా కూడా వెళ్ళి భస్మం చేసేస్తుంది. ఎవరు? విశ్వామిత్రుడు. భస్మం చేశాడు అందరినీ. వశిష్ఠుడు లేడు ఆ రోజు, ఎక్కడికి వెళ్ళారు విషయం. అందులో పుత్రులు అందరూ పోయినారు అన్నింటినీ. ఇక అనుకో వచ్చేసారు, కానీ ఏమీ ఆగిందంత లేదు ఎవరికి? వశిష్ఠుడు. ఏమీ లేదు, హాయిగా. సరే, శరత్కాలం వచ్చింది, అది పూర్ణిమ. ఆ పూర్ణిమ నాడు రాత్రి పూర్ణిమ ఎక్కడ ఆశ్లీజ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుని యొక్క ప్రకాశం ఎలాగుంటుంది తెలుసా? బ్రహ్మాండమైన కాంతి అన్నమాట. ఆ రోజు ఆ చంద్రుని అమృత దారాలు కురుస్తుంటాయి ఆ రోజు. అందుకనే ఉత్తరాదిలో ఆ రాత్రి 12 గంటలకి ఒక పెద్దగా స్వీట్ తయారు చేసి అమృత భాండం లాగా అక్కడ పెట్టి భజన చేసుకొని అది 2 వరకు అందులో అమృతం పడుతుంది కదా ఆ రోజు రాత్రి. అది తిని ఉండేవాడు, తినడం అలా ప్రతి సంవత్సరం అక్కడ. అందుకని అటువంటి రాత్రి
ముందు 2 రోజుల ముందు జరిగిపోయింది ఇదంతా. జరిగిపోయింది. అప్పుడు అనుకున్నాడు వీళ్ళని చంపాను అనవసరం భస్మం, అసలు ఆయన్నే చంపేస్తే గొడవ తీరిపోతుంది గొడవ అని చెప్పి చాలా పెద్ద ఒక బండరాయి తీసుకున్నాడు. ఎవరు తీసుకొని ఆ రాయి ఆ ఆశ్రమానికి వెనక పక్క పెట్టుకొని రాత్రి 12 వరకు వేచి ఉండి అమృత గడియలు ఈ పని పడదాం అనుకున్నాడు ఏంటి అని అన్నాడు. ఆయన ఏం చేశాడు, ఈవేళ చరత్కాలం కాబట్టి మనం బయట కాస్త ఉంటే మంచిదని చెప్పి బయట చల్లగా ఎవరు విశ్వామిత్రుడు ఇది వశిష్ఠుడు ఆశ్రమంలో కూర్చుంటే ఆ భార్య పాఠశాల చేస్తూ ఉంది. చేస్తుంటే ఇప్పుడు అంటుంది ఆయన సంపాదించలేడు కదా, వెనకనే ఉన్నాడు దగ్గరలోనే వెనకనే. ఇప్పుడు అంటున్నాడు ఎవరు వశిష్ఠ భార్యతో అంటున్నారు, అరుంధతి దేవితో అంటున్నారు, ఆహా ఈరోజు వెన్నెల ఎలాగుందంటే విశ్వామిత్రుడి తపస్సు ఏ విధంగా ప్రకాశిస్తుంటుందో అటువంటి ప్రకాశంగా ఈరోజు వెన్నెలుంది అన్నాడు. ఈ మాట వినేసినాడు ఎవరు, ఎంత పాపాత్ముడు నేను నా మాట అంటే ఎంత ప్రీతి అయ్యేది, అది ఏకాంతంలో భార్యత ఎవడని చెబుతాడా, నా మీద ఎంత విశ్వాసం లేకపోతే చెబుతాడు. పైల దగ్గర నుంచి అబద్ధం రావచ్చు కానీ ఏకాంతంలో భార్య దగ్గర ముక్క చెప్పాడంటే ఎంత నా మీద ఉందో విశ్వాసం ఎవరికి. నేను అనవసరంగా దుర్మార్గుని అయిపోయాను చంపానని అని పశ్చాత్తాపడి వెంటనే ఏమి ఒక 5 నిమిషాల్లో వచ్చి అప్పుడు సాష్టాంగ పడిపోయారు ఎవరు. అప్పుడు అన్నాడు, అంతకుముందు ఏం జరిగింది తెలుసా, ఒక ముక్క అది అయిపోయింది, ఇది అయిపోయింది కదా, సాష్టాంగ పడిపోయాడు. సాష్టాంగ పడిపోయిన తర్వాత బ్రహ్మర్షి లేవయ్య అన్నాడు. అంత సాష్టాంగ పడిపోడు కాదు, నాకంటే వీడేం గొప్పవాడు హంక. అప్పుడు బ్రహ్మర్షి లేవయ్య అన్నాడు, బిరుదు వచ్చేసింది. రాష్ట్రపతి అవార్డు ఇస్తే ఎలాగైతే మనకి అర్థమైంది కదా, ఎక్కడికి వెళ్ళినా అన్ని కన్స్ట్రక్షన్లే ఆ ప్రకారంగా ఈ ప్రకారంగా బ్రహ్మర్షి అన్నాడు. అప్పుడు వెంటనే లేచాడు, నన్ను క్షమించాలి, ఏమీ లేదు, రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాదయ రుణక్షేమ్యాంతి కాతత్వ పరిధేయం. అప్పుడు మళ్ళీ యోగశక్తి ద్వారా సామాన్యుడా ఆ ఘటన పట్టిచేసి సామర్థ్యం సృష్టికి ప్రతిష్ఠి చేయవాడు ఎవడు, విశ్వామిత్రుడు మానవుడు అని చెప్పలేదా మనకే. ప్రతి బ్రహ్మకు కూడా పోటీగా మనం భయమే, కొండ అంటే గెండ లేకపోతే ఏమిటి అట్ట అంటే తట్ట, ఏదో ఒకటి అన్ని ప్రతిష్ఠ అనమాట. ఇంకేదో ఒకటి ఇవ్వకపోతే పోస్ట్ లాభం లేదు కదా. కాబట్టి అటువంటి వాడు తర్వాత ఏదో తపశక్తి ద్వారా కానీ ప్రతిష్ఠించడం ఏదో చేస్తాడు. తర్వాత ఏం చేశారు, వెళ్ళిపోయాడు. అప్పుడు అంతా ఎవరు భార్య, ఏమండి ఇంతమంది పోయారు కదా మనకి, ఆ మొట్టమొదటే బ్రహ్మర్షి అంటే మనకి ఎంత నష్టం కలుగుతుందా అన్నది ఎవరు. అందుకన్నాడు పుత్ర శత సత్యం పుత్ర శతాద్వరం. ఈ వాక్యానికి ఉదాహరణ తేవచ్చింది. 100 మంది పుత్రులు పోయినా పర్వాలేదు, కానీ ఒక్క సత్యం మాత్రం అంత గొప్పది. అర్థమైంది కదా. అందుకని మనం ఇప్పుడు మనం తెల్లవారు లేచి లిస్టు రాసుకోవాలి, ఈరోజు ఎంత సత్యమో ఎంత. బజార్కి వెళ్ళాం, పాలక్ పన్నీర్ కూర తెచ్చుకున్నాం, వంట చేసినాం, పక్క వాళ్ళు అడిగినారు ఏం కూర, ఏం కూర దొరుకుతుంది రే ఆ పావుడి బజార్లో, అన్ని తోటకూర మొక్కలే, వండింది పాలక పన్నీరే, కానీ చెప్పేది ఏమిటి తోటకూర మొక్క. ఇక్కడి నుంచి అబద్ధం ప్రారంభం. అర్థమైందా. ఇక తోటకూర దగ్గర ఎంత అబద్ధం వస్తే ఇంక మామూలు విషయాల దగ్గర ఎంత అబద్ధం అంటో దేవుడికి మనకే తెలుసు. అర్థమైందా. ఈ ప్రకారంగా చీటికి మాటికి అబద్ధాలు మనం నోరిచ్చాను భగవంతుడు ఆడకూడదు. అర్థమైంది కదా. అందుకని చెప్తూ ఉన్నారన్నమాట. ఇటువంటిది సత్యం చాలా గొప్ప. చూడండి ఎంత చిన్న అబద్ధానికి ఎంత కొంచెం కష్టం అనిపించాడు. జీవితంలో అబద్ధమే ఆడలేదు. ఇప్పుడు ఆయన ధర్మరాజు గారు క్లాసులో ఉన్నారు, క్లాసులో ఉండేటప్పుడు బోధిస్తున్నారు, సత్యం వద ధర్మం చర అని అంటున్నారు. ఉంటుంటే వీళ్ళందరూ కూడా చెప్పేస్తున్నారు, పిల్లలందరూ మన్నాడు స్కూల్లో పాఠాలు. ధర్మరాజు గారికి అడిగితే ధర్మరాజు గారు చెప్పడంలే. ఏమి ఇప్పుడు పాఠం చెప్పారు, ఇప్పుడు సత్యం వదా నేను అన్నాను, మీరు అందరూ అన్నారా లేదా, అన్నారా లేదా అన్నారు. మన్నాడు మీరు చెప్పమన్నాను, చెప్తారా లేదా, అందరూ చెప్తున్నారు సత్యం వద సత్యం వద, ఈయన మాత్రం చెప్పడంలే. టీచర్ కోపం వచ్చింది, ఏంటి అందరూ సత్యం వద అని చెప్తూ ఉంటుంటే
నేను సత్యం అని చెప్పినా అందరూ చెప్తున్నారు. ఇది చెప్పడమేలే ఎవరు నోరెత్తడంలే. కోపం వచ్చి దండనం దశగుణం భవేత్ అని ఒక కర్ర తీసి టక్కులు కొట్టారు. ఎవరిని? అధ్యాపకులు. కొట్టేసరికి అప్పటికి ఏం పలే. ఏమయ్యా నోరెప్పడం ఎందుకని అన్నాడు. నేను ఈ సత్యాన్ని ఆచరించాలి కదా, ఆచరించిన తర్వాత కదా నేను చెప్పాలి. అందుకని నేను మాత్రం దయచేసి ఇప్పుడు ఆ విషయం నేను చెప్పాను. అప్పటికి ఏమైందంటే అర్థమైందా? ఏమి తెలిసిందా? అప్పుడు వెంటనే కర్ర పడేసి ఎవరు? అధ్యాపకులు జీవితంలో నాకు జ్ఞానాన్ని కలిగించామన్నారు. జీవితంలో నాకు జ్ఞానాన్ని కలిగించానన్నారు. ఎవరు? ఆయన అధ్యాపకుడు. ఎందుకంటే మేము తెల్లవారులే చిన్నాబద్ధాలు ఆడుతున్నాము, అర్థమే అవడం లేదు. అందుక చూశారా? అటువంటి సత్యాన్ని ఆచరించారు ఎవరు? అటువంటి ధర్మరాజు యుద్ధం జరుగుతుండేటప్పుడు ద్రోణాచార్యంతో ఎంతమంది పోరాడినా ఎవరు కొట్టలేకపోతున్నారు. అప్పుడు చూశారు. చూసి ఇక ఈ లీలామానుషుడు లేదే మైలోడు ఏం చెప్తాడు? వెళ్ళి ఇక లాభం లేదయ్యా. ఏమిటి? ఒక్క మాట, చిన్న మాట. అక్కడ అశ్వత్థామ అనే ఒక గుర్రం ఏడుగు పోయింది. ఏడుగుపోతే ఒక్క మాటను ఏడుగు పోయింది అశ్వత్థామ ఏడుగు పోయింది అను అంటాడు. ఎవరు? అయితే ఒక్కటని చెప్పు, అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పు. మళ్ళీ కుంజర ఈయనంటాడు. అశ్వత్థామ అతహ అంటే చాలా తేడా కదా. ద్రోణుడు కొడుకు కూడా అశ్వత్థామ కదా, ఏనుగు కూడా అశ్వత్థామ కదా. ఈ మాట విన్నాడంటే ద్రోణుడు ఏమనుకుంటాడన్నాడు. ఎవరు? ఈ మాట వింటే ద్రోణుడు ఏమనుకుంటాడు? ఈ మాట నేను అన్నంటాడు. ఎవరు? వచ్చాడు. ఈ లేపడమే కష్టం. మళ్ళీ ఏం ఆలోచించింది? అయ్యా అదే ఏమిటి? కుంజరహాని మెల్లగా ఉంది, అంత గట్టిగా అరవకు. ఇప్పుడు నీకేమైనా నష్టమా? అశ్వత్థామ అతహ అని చేస్తాను. చాలు అన్నాడు. ఏం చేస్తారు? కొన్నిసార్లు 10 రాడు మాట పాటి. ఆ పక్కనే అర్జునుడు తగులుకున్నాడు, ఎంకేడి భీముడు తగులుకున్నాడు, నకుడు తగులుకున్నాడు, సాదేవ తగులుకున్నాడు. ఈ పక్కనే అందరూ ఏమయ్యా ఆ ఒక్క మాట అనడానికైనా ఎంతమంది మీకోసం మేము చచ్చి వస్తే ఈ ముక్కు అనలేదా? ఓ శివశివ ఇంకేం చేయాలి అర్థం కాక అశ్వత్థామ గట్టిగడి కుంజర అన్నాడు. ఎవరు? ఇంకేం చేస్తారు? 10 మంది పట్టుకుంటూ వదులుతామా? అయిపోయింది. ఆయన వినబడింది ఎవరికి గమనించాలి? అశ్వత్థామ. అది వినబడేసరికి శస్త్రం తీసి పడేశాడు. ఎవడు ఏకైక పుత్రుడు నా కొడుకు లేని జీవితం నాకెందుకని పడేశాడు అక్కడ. అయిపోయింది. సరే ఏదో తర్వాత కథలు మనకు అవసరం లేదు. అయిపోయింది. అయిపోయిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. వెళుతుండేటప్పుడు ఈయనంతా ముందు పిల్లలంతా ఒకరొకరు ధర్మరాజు ముందు వెళ్ళిపోతున్నాడు. ఈ తర్వాత అందరూ కూడా ఎక్కడెక్కడ పడిపోయారు. అయిపోయింది. ఇది స్వర్గలోకం మీదకి వెళ్తున్నాడు. ఎవరు? ధర్మరాజు. యమలోకం మీదుగా. యమలోకం మీదకి వెళ్ళేసరికి ఈ ప్లేట్ ఉంది కదా, ఆ పైన నేను చూస్తూ ఉంటుంటే వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఎవరందరూ? అర్జునుడు, భీముడు అందరూ నలభీమ కుటుంబంలో కష్టాలు. దుర్యోధనుడు అందరూ మహా సంతోషంగా కనబడుతున్నారు. ఎలాంటిదే ఇది, ఇలాంటి పనే ఇక్కడ ప్లేట్ ఆప్ అన్నాడు. ఎందుకంటే ఒక అబద్ధం ఆడినందుకు ఆ యమలోకంలో వెళ్ళి యమలోకంలో దిగవలసి వచ్చింది. ఎవరికి తప్పిందా? జీవితం అంతా ఆయన ఆడిన మొక్కలు ఒక్కటే. జీవితం అంతా ఆయన జీవితంలో ఆడింది ఒక్కటైనా యమలోకం తప్పిందా? అది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమైంది కదా? చీటికి మాటికి అడిగేస్తే అడుగు తీస్తే అది అడిగేస్తే ఇది వద్దు మనగా. అర్థమైంది కదా? అందుకని సరే అక్కడ కూడా జరిగిన సన్నివేశం ఇంతవరకే మన కథ కావాలి. సరే అక్కడ అందులో చిన్న ఆ పాయింట్ అనమాట. దిగాడు. ఎవరు? చూస్తే ఎవరు కనబడదు కదా. ఎందుకంటే అక్కడ కొంతసేపు ఉండవలసి వచ్చింది యమలోకంలో ఈ అబద్ధానికి. అంతే. ఎవరూ లేరు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ వేడితో తప్పిస్తున్నారు. ఎవరు? ఆ పాపం చేసిన వాళ్ళందరూ
వాళ్ళందరూ తప్పిస్తుంటే ఈయన దిగేసరికి ఏమైపోయిందంటే అంతా ఏది కండిషన్ అయిపోయింది. ఎక్కడ చల్ల ఈ వెళ్ళేసరికల్లా పుణ్యాత్ముడు కదా, మొత్తం అంతా చల్ల. వాళ్ళు చూసి అన్ని బొబ్బర్లు అన్నీ కూడా చల్లగా ఐసులాగా ఉన్నాయి. అబ్బా అబ్బా అనుకోని అందరూ వచ్చి ఆ ధర్మరాజు కాళ్ళ మీద పడిపోయి, స్వామి మీరు ఇక్కడనే ఉండిపోవాలి, ఒక్క 10 నిమిషాల్లో మా ఒళ్ళన్నీ చల్ల ఏసీలా ఉన్నాయి. అయ్యా నేను ఎక్కడ ఉండగలను, అర్థమైందా, ఉండడానికి నా వల్ల అవుతుందా మరి ఇప్పుడు నాకు అంటే, అయితే మాకు మంచి మార్గాన్ని ప్రసాదించండి, ఎక్కడైనా మాకు ఈ స్వర్గంలో ఈ యాతన పడలేవు వస్తూ ఉన్నా, దీని నుంచి మమ్మల్ని విడిపించండి అని తగులుకున్నారు. ఇదంతా ధర్మరాజా అని భజన ప్రారంభించినారు. ధర్మరాజు అనుకున్నాడు, ఏం ఆలోచన వచ్చిందంటే, నేను ఇంతవరకు సంపాదించిన జీవితంలో ఏ పుణ్యం అయితే ఉన్నదో ఆ పుణ్యాన్ని అంతా కూడా స్వర్గలోకం కూడా 10,000 సంవత్సరాలు ఉండే పుణ్యము ఇదంతా కూడా యమలోకంలో దారిపోషిస్తానని దారిపోషించాడు. ఎవరు ఇక దారిపోయేసరికి పాపాలు పోయినాయి కదండి. ఇక అక్కడే స్వర్గలోకంలో తలుపులను తీసి పెట్టేశారు. చీమల పుట్టలా పోతూనే ఉన్నారు. ఒకటే యమలోకం నుంచి ఎక్కడ సినిమా హాల్లోకి ఎలా తోసుకొని పోతారో ఏమి ఆ ప్రకారంగా జనం పోతూనే ఉన్నారు. సరే ఎముడు ఎక్కడితో వెళ్ళాడు పాపం పని మీద, వెళ్ళేది గంటకు వచ్చేసరికి ఎక్కడ యమలోకం అంతా ఖాళీ, ఒక చీమలే దోమలు ఈయన ఒక్కడ మిగిలినాడు. ఏమైనా వీళ్ళందరూ అనుకొని ఎముడు చూసి, ఓహో ఈ పుణ్యాత్మ వచ్చినాడా, ఎంత పని చేసినాడు ఈయన వచ్చి, ఈయన ఒక్క నిమిషం కూడా ఇక్కడ మనం ఉంటే మన కొంపే మునిగిపోతుందేపా అని చెప్పి, అయ్యా మీరు పండి అంటాడు. ఎక్కడ పోమంటారు, నేను పోయేదేలే, నా పుణ్యం వల్ల దారిపోయి యమలోకమే నాకు చాలు అంటాడు. అయితే ఆయన అంటాడు, నీవు ఎక్కడంటే దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాన్ని సాధయత్తిని దేశకాలేచ పాత్రేచ తద్ధానం సాత్వికం శృతం అక్షయం అన్నట్లుగా ఏమి నీ ఇక్కడ చేసావా, ఇంతకుముందు 10,000 సంవత్సరాలే నీకు ఉండవలసింది ఇక్కడ స్వర్గంలో. ఇప్పుడు యమలోకం దానం చేసినప్పుడు 27 సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు స్వర్గంలో. అందుకని ఇమీడియట్లుగా మీరు ఇక్కడ ఒక క్షణం ఉంటే మాత్రం కొంత పొమ్మన్నాడు. గతి లేక పోయినాడు. ఎవరు మనం ఆ ఛాన్స్ వస్తే చెప్తాం, యమధర్మరాజు చెప్తే మళ్ళీ ప్లాన్ మారుస్తుందని మధ్య పరిగెడతాం. అర్థమైందా? ఈ ప్రకారంగా పోయినాడు. అంటే ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే, అసత్యం అన్నటువంటిది, ఆ యొక్క త్యాగం అన్నటువంటిది చాలా గొప్పది అన్నమాట. అందుకు సత్యం అయితే ఇంకా కొన్ని నేర్చుకోవాలి. ఏంటంటే సత్యం బ్రూయాత్తు ప్రియం బ్రూయాత్తు అని శాస్త్రం చెప్పింటే, సత్యం బ్రూయాత్తు ప్రియం బ్రూయా, సత్యమనే పలకాలు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఒక మార్గం వెళ్ళింది, ఇప్పుడు రెండో మార్గం. ఎందుకంటే మనము ఈ యొక్క ఆశ్రమంలో ఉండేటప్పుడు కొన్ని తప్పవన్నమాట. మరి ఏంటి పరిష్కారం అన్నటువంటి పని వస్తే, సత్యం బ్రూయాత్తు ప్రియం బ్రూయాత్తు, అది సత్యాన్ని పలకాలి. ఎలాగుండాలి సత్యం? ప్రియంగా ఉండాలి, ప్రీతికరంగా ఇతరులకు ఉండాలి. నా ప్రియం సత్యం న బ్రూయాత్తు, ప్రియము కానటువంటిది సత్యాన్ని ఎప్పుడూ కూడా పలకకూడదు. కాబట్టి అయితే మరి భగవద్గీత అది చెప్పింది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపోచే. సత్యంగా పలకాలి. అది ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి. అలాగే ప్రియమని చెప్పి అబద్ధాన్ని చెప్పడం ప్రారంభించకూడదు. అందుకని సత్యం అనేటువంటిది అందరికీ చాలా సమస్య తెచ్చిపెడతారు. దీనికని ఆయా విషయాల్లో చక్కగా ఇతరులకు కష్టం కలగకుండా, ఇతరులకి కష్టము కలిగి ఇతరుల ప్రాణం పోతాదన్న సమయంలో మనము అది సత్యమైన అది సత్యంగా పలకూడదని అది ఎవరు చెప్పినారు? మనకి శుక్రాచార్యులు చెప్పినారు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు వంకవచ్చు నఘము పొందడధిపా అని ఎవరు చెప్పారు? శుక్రాచార్యుడు చెప్పినాడు. అయినా ఆయన చెప్పినాడు, కానీ ఈయన మాత్రం అర్థమైంది కదా, ఈయన మాత్రం విన్నారా? ఆయన చెప్పినాడు. అయినా ఒక స్త్రీల విషయంలో కానీ, ఒక పురుషుల విషయంలో కానీ, ఒక పెళ్లి సమయంలో కానీ కొంతమంది అడుగుతారు, అయ్యా అబ్బాయి ఎలాంటివాడు, ఈ అమ్మాయి ఎలాంటివాడు, ఏం చేయాలని అడుగుతారు. అయితే ఇప్పుడు మరి ఏం చెప్పాలా? వాస్తవం చెప్తే పెళ్ళి అవుతుందా? అందుకని మన పెద్దలు మొదటి నుంచి ఎన్ని అబద్ధాలు ఆడినా పెళ్ళి, ఎన్ని అబద్ధాలు
ఇలాంటివన్నీ కొన్ని నీతులు అన్నమాట. ఇవి ఏం చేస్తాం పెద్ద నీతులుగా. కాబట్టి ఇవి ఉంటాయన్నమాట. ఇది అలాంటప్పుడు పోనీ ఏదన్నా పర్వాలేదు. ఇక వీడిద్దరు కొట్టుకోవడం చూసినాడు, ఒక నోటి చంపేసినాడు, వీడి మధ్యన చూసినాడు. ఇప్పుడు వీడు చెప్తే వాడిని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? పోయినాడు. ఇప్పుడు వీడు చెప్తే వాడి ప్రాణం పోయి. ఇప్పుడు సత్యం చెప్పాలి, ఆపత్తి లేదు, అసత్యం చెప్పాలి. అలాంటప్పుడు చెప్పినా పర్వాలేదే అని శుక్రుడు చెబుతున్నాడు. అర్థమైంది కదా. ఇంకా చెప్పాడు తనకున్న సర్వస్వం పోతాడు నిజం ఆడితే. నిజం చెప్తే తనకున్న సర్వస్వం పోతాడు. అలాంటప్పుడు అబద్ధం ఆడు, 10 మంది రక్షించు, పర్వాలేదంటాడు. ఈ పాయింట్ మీకు ఇప్పుడు వచ్చింది. 3 అడుగులు అడిగాడు. ఆయన ఏమన్నాడు? మొట్టమొదటి వచ్చినప్పుడు నాకు 3 అడుగులే 3 లోకాలుగా నేను చేసుకుంటాను అన్నాడు, చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆయన అబద్ధం ఆడలే. ఎవరు? వామనుడు. బలిచక్రవర్తికి అడిగాడు. వామనుడు ఏమడిగాడు? 3 అడుగులు అడిగాడు. ఆయన అన్నాడు ఎక్కువ అడుగుపోయి అంటే వద్దు, నాకు ఇది 3 లోకాలు అన్నాడు. ఆయన 3 లోకాలు ఆక్రమించుకున్నాడు. చెప్పినట్టు చేశాడు. ఎవరు? వామనుడు. ఈయన మాత్రం ఇచ్చినాడు. ఈయన ఇస్తే ఆడు 3 లోకాలు ఆక్రమించుకుంటాడు, వద్దు అంటాడు. ఈయన ఎవరు? శుక్రాచార్యుడు వద్దు అంటాడు. నీకేం పాపం రాదు, నేను చెప్పిన మాట విను అంటాడు. వెళ్ళే ఆయన చూశాడు. అంటే అలాంటి సమయంలో అబద్ధం ఆయన పర్వాలేదు, శుక్రనీతి అని దాన్ని కూడా అధిగమించాడు. ఎవరు? బలిచక్రవర్తి. నిరయం వైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనం వైన ఓ హరుడైన హరి అయిన నీరజ బౌండభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వ జీవర్య వేయేటికిన్. చూశారు, నరకమే రాని నేను బంధింపబడని వచ్చినవాడు హరి అవని పర్వాలేదు. హరి ఇంకా మంచిది కదా. ఎల్లప్పుడూ కూడా శ్రీలక్ష్మి పాదసేవ చేస్తున్నటువంటి అందరూ కోరినటువంటి ఆ హరి యొక్క చెయ్యి కింద ఉండడమును, నా చెయ్యి పైన ఉండడమును, ఎంతకన్నా ఇంకేం కావాలంటారు. ఎవరు? అయిందా? ఆఖరికి కోపం వచ్చి ఛీ నువ్వు భ్రష్టుడవుగాక అని చెప్పించారు. గురువు మాట ధిక్కరించావు. ఎవరు? ఆ మాటను కూడా ఖాతరు చేయకుండా తన సత్యాన్ని మాత్రం చూశారా. అంటే ఇన్ని చెప్పిన నీతులు ఏమిటంటే కొన్ని సందర్భాల్లో పర్వాలేదు ఆయన చెప్పాడు కాబట్టి మనం ఆచరించలే అని మనం చేస్తూ ఉంటుంటాం. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి పరిస్థితి అది అనమాట. అర్థమైందా? ఇది పరిస్థితి. అందుకని ఆఖరికి చూశారా, ఆయన ఏ హరి అయితే లాస్ట్లో మట్టిన తర్వాత నీకేం కావాలి, వరం కావాలని కోరుకోమన్నారు. ఎవరు? హరి. బలిచక్రవర్తి పాదాలు తొక్కుతున్నప్పుడు కావలసింది ఏమన్నాడు? ఏమీ లేదు, నేను పాతాళ లోకంలో వరం అడిగారు. ఈ వరంలో కూడా ఏమైనా మార్పు ఉంటుందని అడిగాడు. ఎవరు? బలిచక్రవర్తి మార్పు లేదు, ఈ వరం గ్యారంటీ అన్నారు. ఎవరు? ఎందుకంటే నమ్మలేం, పొట్టివాడు పుట్టుడు ఆలోచన ఎప్పటికే వస్తుందో అదే. అందుకే పొట్టివాడు అందరూ గట్టివాడు అది. అందుకని ఈ ఆలోచన మధ్య ఏ ఆలోచన వచ్చి మళ్ళీ మనం మార్చేస్తాడో గొప్ప మురిగిపోద్ది. కానీ మొదట అడిగారు ఈ వరములు ఏమైనా మార్పు ఉందా అన్నారు. మార్పు లేదు, ఇవి ఏదైతే తెలియచేస్తున్నారు. అయితే నా ద్వారం దగ్గర గద పట్టుకొని ఎల్లప్పుడూ ఉండాలన్నాడు. చూసినారా? ఈ సామాజిడా కొంతమంది గుడిలోని మిగితే గుడిలోని మిగుతారు అంటారా? అలాంటి రకం. కాబట్టి ఆ యొక్క ద్వారంలో ఆ ఫలకంలో చక్కగా ఉండాలి. అర్థమైందా? చూశారా? మరి ఏం జయించింది? అసత్యం అన్నటువంటిది శాశ్వతమైన పరమాత్మ యొక్క దర్శనము నిత్యాన్ని కూడా కలుగు చేసింది. సరిగా అందరూ కూడా అందుచేత ఇటువంటి సత్యం. అయితే కొన్ని దగ్గరలు ఎలా ఉండాలో ఆ ఉదాహరణ చెప్పి విడిచిపెడతా. ఎలాగంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఒక ముని తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక దగ్గర. తపస్సు నుంచి అప్పుడే నిమిత్తులు అయినాడు. అయ్యేసరికి ఆ ఎదురుగా ఒక ఆవుని చంపడానికి ఒక కషాయవాడు కత్తి పట్టుకొని కర్ర పట్టుకొని బయలుదేరాడు. అది ముని యొక్క అరణ్యం పెద్దది కాబట్టి అందులోకి వెళ్ళి చచ్చిపోయి ఎక్కడో ఉండిపోయి వాడు వెనకతాన్ని వస్తున్నాడు. హే ముని, సో ఆవేదన చూసినావా అంటున్నాడు. ముని చూసినాడు. పాపం అటు పోవడం, ఇటు పోయింది అటు పోయింది అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? నిజంగా పోయాడంటే గోహత్య మహాపాతకం వస్తూ ఉంది. ఇప్పుడు అర్థమైందా? అబద్ధం ఆడితే ఈ అమృతమైన పదం వస్తుంది. ఇప్పుడు ఇటు వెళ్తే నుయ్య, అటు వెళ్తే గొయ్య. ఇప్పుడు ఇలాంటప్పుడు తప్పించుకోవడానికి ఉపాయాన్ని పన్నుకున్న దోషం ఎలాగంటే అప్పుడు అంటాడు
ఈ 3-4 సార్లు మౌనంగా ఉన్నాడు, అయినా వదలలేవాడు. ఎట్టలేదే చెప్పవయ్యా, నేను నా బాధ నాది, నీ బాధ నీది అంటాను. అయ్యా చూసే కళ్ళు చెప్పలేము, చెప్పే నోరు చూడలేదు. ఇదే టేప్ రికార్డులో పాట. ఇది చూసినాడు, ఇదేదో భాష మనకు అర్థమవుతుంది, ముళ్ళు భాష ఏది, ఈ అరణ్య భాష ఇలా ఉంటుందేమో, ఈ గొడవ మనకెందుకునే వస్తాను స్వామి పోయినాడు. ఇప్పుడు ఏమిటి, ఇంకేం చేస్తాడు, చేసే కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు. దేవుడి ఈ భాష మనకి ఏం అర్థం కాలేదు. ఇలా కొన్ని తప్పించుకోవాలి, అర్థమైందా? అందుకు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు. ఈ ప్రకారముగా మనము ఈ సత్యం, అందుకు వీలైనంత వరకు కూడా ఈ సత్యాన్ని మనం పాలించాలి. మనం లోకంలో ఉన్నాం కదా, కాబట్టి కొన్ని ప్రమాదాలు వస్తాయి, కొన్ని వస్తాయి. దీన్ని చక్కగా పరిశీలించుకుంటూ నష్టం లేకుండా కష్టం లేకుండా జీవితం ధన్యం చేసుకోవడానికి ఒక సత్య మార్గాన్ని అవలంబించి అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ ఈ సత్యము ద్వారా ఆ నాశరితమైనటువంటి సత్య వస్తువులు నేనే అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సత్య ప్రశంస మనకి ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి సత్యాన్ని ఆచరించినటువంటి మనకి తగినటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.